హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రీస్ వరల్డ్. ఈరోజు అయితే మనం భద్రాచలం వచ్చామండి. నిన్న నైట్ 11 o'clockకి హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో బస్సు ఎక్కామండి. మనకి ఎంజీబీఎస్ నుండి ప్రతి హాఫ్ అన్ అవర్కి భద్రాచలం డైరెక్ట్ బస్సులు ఉంటాయండి. నైట్ 11:30, 12 వరకు ఉంటానే ఉంటాయి. రై ఆన్ టైంకే బస్ స్టార్ట్ అయిపోయిందండి. లేట్ నైట్ బండి కదా, ఇంకా లేట్ చేయడం ఎందుకు అనుకున్నాడేమో కానీ నేను మా మిస్సెస్ మోస్ట్లీ ఏ టూర్ పెట్టుకున్నా సరే మేము ఒంటరిగా వెళ్తున్నాం అనుకోలేమండి. మాకు తోడుగా ఎప్పుడు వర్షం ఉంటానే ఉంటుంది. అలా ఓ స్లీప్ వేసి లేచి చూసేటప్పటికి గోదావరి బ్రిడ్జ్ రానే వచ్చింది. సమ్మర్ కదా, గోదావరిలో వాటర్ బాగా తక్కువ ఉన్నాయి. నాకైతే ఈ గోదావరిని ఎక్కడ చూసినా మొదట గుర్తొచ్చేది అయితే పాపికొండలండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలని. నేను ఎంత తీవ్రంగా అనుకుంటున్నానో అంత తీవ్రంగా వెళ్ళలేకపోతున్నాను. ఏదో ఒక అడ్డంకి వచ్చి ఎప్పటికప్పుడు ప్లాను క్యాన్సిల్ అవుతా వచ్చింది. ఈసారన్నా చూడాలి. టెంపుల్కి వెళ్ళే వాళ్ళు గోదావరి దాటిన తర్వాతే దిగాలండి. మనకు బస్ దిగాక ఆటో వాళ్ళు రెడీగా ఉంటారు. మేమైతే జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి అన్నట్టు రూమ్ ఏం బుక్ చేసుకోలేదండి. ఆటోకి స్టేకి ఏం కాదు, జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి అంటే ఈ రూమ్కి తీసుకొచ్చాడు. మేమైతే దీంట్లో 400 రూపీస్ రూమ్ తీసుకున్నామండి. అది స్టేకి అస్సలు కంఫర్ట్ ఉండదు. మేము జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి అన్నట్టు తీసుకున్నాం. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి రాములవారి సన్నిధికి వచ్చామండి. కొండ మీదకి వెళ్ళి టికెట్ తీసుకుందామని కళ్యాణానికి క్యూలో నుంచున్నామండి. ఇక్కడ స్వామివారి కళ్యాణం టికెట్ వచ్చేసి 1500 రూపాయలండి. టైమింగ్ వచ్చేసి ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుద్ది కళ్యాణం. కంపల్సరీ జెంట్స్ అయితే పంచి కండవానేనండి, బనియన్ కూడా వేసుకోకూడదు. లేడీస్ అయితే ట్రెడిషనల్గా శారీ కానీ చుడిదార్ కానీ అలా ఉండాలండి. ఇది మట్టికి చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారండి. రూల్ పెట్టడం కాదు, రూల్ ఇక్కడ మట్టికి చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. కళ్యాణం దగ్గర అయితే మేము కళ్యాణం చేయించుకున్నాం కాబట్టి కళ్యాణం చేయించుకున్నప్పుడు ఆ దంపతులతో పాటు ఇంకో ఇద్దరికి డైరెక్ట్గా గర్భగుడి వరకు దర్శనం ఫ్రీ అండి. మొత్తం నలుగురికి అన్నదానం కూడా వెళ్ళి చేయొచ్చు ఆ టైంకి వెళ్ళి. ఇంకా సీతారాముల దర్శనం చేసుకుని భోంచేసి మేమైతే గోదావరి నది చూసుకుందామని వచ్చామండి. నీళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి కానీ బోటింగ్ ఉంది. ఇటువైపు ఒడ్డు నుండి అటువైపు ఒడ్డు వరకు అలా ఒక రౌండ్ వేసి తీసుకొస్తున్నారు. పాపికొండలు కూడా రన్ అవుతున్నాయి అంట. నేనైతే దాని డీటెయిల్స్ ఏం తీసుకోలేదండి. ఇక్కడ దాకా వచ్చాం, మళ్ళీ రాము. కంపల్సరీ పాపికొండలు టూర్ వెళ్ళాలనుకుంటే నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 7కో ఏమో బోట్ స్టార్ట్ అవుద్ది అనుకుంటా. నాకైతే భద్రాచలం ట్రిప్ అనుకున్నట్టు ఏ ఆటంకం లేకుండా సీతారాముల దయ వల్ల బాగా జరిగిందండి. గుడి కూడా అంత రెస్ట్ లేకపోవడం వల్ల మొత్తం అన్ని చక్కగా చూసుకున్నాం. మేమైతే సీతారాముల ఆశీర్వాదం ఉంటే మళ్ళీ రావచ్చని పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకుంటా బయలుదేరామండి. ఇక మేమైతే ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా చూసి మంచిగా సెలవులు చూసుకుని అందరూ కలిసి సరదాగా భద్రాచలం బయలుదేరి వెళ్ళండి. జై శ్రీరామ్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టేయండి. సర్ప్రైజింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.